నమస్కారం. కాంగ్రెస్ సీనియర్ యూత్ నాయకుడు అలాగే వెంగళరావు నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి తెలియచేయండి. నేను నా కెరియర్ ఐ స్టార్టెడ్ మై పొలిటికల్ జర్నీ విత్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. హీ ఈజ్ మై మెంటర్. సో అనిల్ కుమార్ యాదవ్ గారు అప్పుడు ఎన్ఎస్సిఐలో ఒక మంచి డెసిగ్నేషన్లో ఉండే. అలాంటి మూమెంట్లో నాకు పొలిటికల్గా నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే జాయిన్ అవుతే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుదామనే ఆలోచనగా అప్పుడు నేను ఉండే. అప్పుడు నాకు అంత తెలివి పొలిటికల్ నాలెడ్జ్ లేనప్పుడు కూడా నేను ఒకవేళ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకే చేయాలి, ప్రజాసేవ చేస్తే అది కాంగ్రెస్ పార్టీలో ఉండే చేయాలనే ఆలోచనలు ఉండే. అలాంటి టైంలో అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు యంగ్స్టర్స్ని చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ని, యూత్ని అందరిని ఎంకరేజ్ చేసేవాడు. అలాంటి మూమెంట్లో ఆయన నాకు పిలిచి పార్టీలో జాయిన్ చేయించి ఎన్ఎస్యుఐ కోసం పనిచేయమని చెప్పాడు. సో అప్పుడు ఎన్ఎస్యుఐకి పనిచేసే తరంలోనే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వచ్చాయి. సో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో నాకు పోటీ చేయమని వెంగళరావు నగర్ డివిజన్ నుండి పోటీ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంగళరావు నగర్ డివిజన్ నుండి యూత్ కాంగ్రెస్కి పోటీ చేసి ఒక 100 మెజార్టీతో, అంటే టోటల్ పోల్ అయిన ఓట్స్లో నాకు వచ్చిన ఓట్స్ 200 ఓట్స్ వచ్చినాయి. అందులో సెకండ్ ప్లేస్ వచ్చిన అతనికి ఒక 50 ఓట్స్ అట్లా వచ్చాయి. నాకు వచ్చింది 150 ఓట్స్ వచ్చాయి. అంటే 200 టోటల్ పోలింగ్లో 200లో 150 మెజార్టీతో నేను గెలవడం జరిగింది ఆ టైంలో. దాని తర్వాత నేను జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో యూత్ కాంగ్రెస్లో ఉంటూ పార్టీకి సేవ చేసుకుంటా, పార్టీలో ఏమేమి ఉన్నాయో, ఎవరెవరికి ప్రజాసేవ ఏ విధంగా చేయాలో యాజ్ ఏ యూత్గా అది చేయడం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ టైం 3 ఇయర్స్ తర్వాత యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రావడంతో మళ్ళీ నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సెకండ్ ప్లేస్, అంటే వైస్ ప్రెసిడెంట్ అయినాను అక్కడ. దాని తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అనిల్ కుమార్ యాదవ్ నా వర్క్ని చూసి నువ్వు డిస్టిక్లో వర్క్ చేయాలనేసి నన్ను డిస్టిక్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశాడు. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎలెక్టెడ్. అన్నగారు అప్పుడు ఏం చేశారు, నన్ను అపాయింట్ చేశారు కదా. దాని తర్వాత మళ్ళీ రీసెంట్లీ 1 ఇయర్ బ్యాక్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డిస్టిక్ యూత్ కాంగ్రెస్గా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. నాకు టోటల్ 1600 ఓట్స్ వచ్చాయి. సెకండ్ ప్లేస్ ఇన్ సికింద్రాబాద్ పార్లమెంట్లో డిస్టిక్లో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. నేను ఇప్పుడు సికింద్రాబాద్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే గత 2 ఎలక్షన్స్ బ్యాక్, లైక్ ఇప్పుడు అజరుద్దీన్ గారు ఇక్కడ నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీ నుంచి కొట్లాడడానికి క్యాండిడేట్గా అజరుద్దీన్ గారు వచ్చారు ఇక్కడ నుండి ఎలక్షన్ కొట్లాడిన. అప్పుడు నన్ను డివిజన్లో ఎవరు నాయకులు ఎక్కువ లేకుండే, ఎక్కువ అంటే ఒక 5 to 10 మెంబర్స్ నాయకులు మిగిలిపోయారు. మిగతా వాళ్ళందరూ టీఆర్ఎస్కి వెళ్ళిపోయినాం. అప్పుడు నాకు అజరుద్దీన్ గారు పిలిచి, మీరు డివిజన్గా ప్రెసిడెంట్గా మీరు వర్క్ చేయాలి, మీరు ఇన్ఛార్జ్గా ఉండండి, మీరు అక్కడ వర్క్ చేయాలి, మీరు ఎప్పటి నుంచో పార్టీని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, పార్టీకి సర్వీస్ చేసుకున్నట్టు, మీలాంటి వాళ్ళు పైకి రావాలనుకుంటా అజరుద్దీన్ గారు నాకు ప్రోత్సహించారు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ కూడా చెప్పాడు, ఇది చాలా చిన్న వయసు నుండి పార్టీకి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాడు, ఈ అబ్బాయి. నేను అందరికి పిల్లగాడిలాగా అప్పుడు ఉండేవాడిని. తర్వాత మెల్లమెల్లగా పార్టీలో సర్వ్ చేసుకుంటా వస్తున్న కొద్దీ ఇతను ఇన్నకున్న ఇంత ఎక్స్పీరియన్స్ పార్టీలో ఎవరికి అనడం జరిగింది. అలాంటి టైంలో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆ టైంలో
అపోజ్ కూడా చేశారు. వీడు అంటే ఈయన ఈ వయసులో ఇన్ఛార్జ్గా ఒక డివిజన్ని నడపగలుగుతాడా అనే క్వశ్చన్స్ కూడా అంటే చాలా అంత చిన్న వచ్చాయి. వయసులో సాధ్యమా సాధ్యమా ఆయనకు ఆలోచిస్తారు. అన్న ఆలోచనలు కూడా చాలా మందికి ఉండే. కానీ ఆ ఆలోచన నేను మొత్తం రివర్స్ తిరిగి కొట్టడం జరిగింది. ఎట్లా అంటే అసరుద్దీన్ గారి ఎలక్షన్లో టోటల్ అన్ని డివిజన్స్ కన్నా అంటే కొన్ని డివిజన్ల కార్పొరేటర్స్ కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళు, కొన్ని డివిజన్ల ఇన్ఛార్జ్గా పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే మా డివిజన్కి వచ్చే వరకు నేను దానికి ఇన్ఛార్జ్గా ఉండి మొత్తం కష్టపడి క్యాడర్ తయారు చేసి బూత్ లెవెల్లో క్యాడర్ తయారు చేయాలంటే చాలా కష్టం. మనం అనుకుంటాం అది కూడా మనం ఆపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్ లేనప్పుడు ఒక్కొక్క బూత్ నుంచి 10 members ఇవ్వాలన్నా ఆ టైంలో చాలా కష్టపడ్డాం మేమందరం. మీతో పాటు చాలా మంది మీతో పోటీ పడే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మా పార్టీలన్నీ నాతో పోటీ పడే వాళ్ళు ఉంటారు. తర్వాత ఆపోజిషన్ పార్టీల్లో నన్ను ఎట్లా అది చేయాలనేటోళ్ళు కూడా ఉంటారు. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా అన్నిటికీ ఈ కొంచెం పక్కన పెట్టి పార్టీకి పని చేసుకుంటా బూత్ లెవెల్లో వర్క్ చేసుకుంటా అందరినీ కలుపుకుంటా మొత్తం డివిజన్ అంతా గట్టిగా చేసుకొని అప్పుడు అజరుద్దీన్ గారి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 2nd place వెంగళరావు నగర్ డివిజన్కి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్ దానం నాగేందర్ గారు నుంచున్నారు. అందులో కూడా నేను యాజ్ ఏ ఇన్ఛార్జ్గా ఉండి సేమ్ కష్టపడి అదే క్యాడర్ని మెయింటైన్ చేసుకుంటా వస్తూ అలాగే పార్టీకి పని చేసుకుంటా వస్తూ అప్పుడు కూడా ఈవెన్ అంత ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా పార్టీని డివిజన్ని 2nd ప్లేస్లో తేవడం పార్టీ కోసం ఫస్ట్ నుంచి మీరు కష్టపడుతూనే ఉన్నారు. ఎవరు ఎంత అనగదొక్కాలని ట్రై చేసినా ఒకవేళ వెనకంజ వేయాలని చూసినా సరే మీరు ముందంజలో నడిచారు. ఓకే, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందండి పొలిటికల్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే మా దాంట్లో ఎవరు పొలిటికల్గా లేరు. నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా ఒక చిన్న కంపెనీస్లో జాబ్ చేసుకుంటా నాకు ఒక దారి చూపెట్టడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ గారు. అలాగే దాన్ని ఫాలో చేసుకుంటా ఇక్కడ వరకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఒక డివిజన్కి పనిచేసే స్థాయిలో ఉన్నాను నేను. ఓకే, అంటే చాలా పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, అన్ని పార్టీలు చాలా పార్టీలు ఉన్నాయి. సో కాంగ్రెస్ లోనే ఎందుకు చేరాలని మీకు అనిపించింది? అంత స్ఫూర్తిదాయకం ఏముందని మీకు అనిపించింది? అయితే కాంగ్రెస్ పార్టీని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ బలిదానాలు ఇచ్చిన తరతరాల నుండి బలిదానాలు ఇచ్చుకుంటూ వస్తున్న పార్టీ. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారిని చూసుకోండి. ఆయన చాలా మంది ఆయన గురించి విమర్శించారు. వాళ్ళకి తెలీదు ఆయన గురించి, ఏదో వచ్చింది చెప్పేసినాం అన్నట్టు కాదు. జవహర్లాల్ నెహ్రూ ఆయన ఒక రాయల్ ఫ్యామిలీ నుండి ఉండే అయితే ఆ రాయల్ ఫ్యామిలీని అంతా పక్కన పెట్టేసి ఆయన మంచి స్టైలిష్ లైఫ్ స్టైల్ ఉండే ఆయనది. అవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఆయన దగ్గర ఉన్న డబ్బులు ప్రాపర్టీస్ అంతా దేశ ఫ్రీడమ్ కోసం ఆయన పెట్టేశాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 9 సార్లు జైల్లో ఉన్నాడు. మోర్ దెన్ 9 years హీఈస్ ఇన్ ఏ ప్రిజన్. ఆయన 9 సంవత్సరాలు జైల్లో ఉండి ఆయన బలిదానాలు ఇచ్చుకుంటూ వస్తున్న పార్టీ. తర్వాత ఇందిరాగాంధీ ప్రజాసేవ చేసుకుంటూనే మరణించడం జరిగింది. దాని తర్వాత మన రాజీవ్ గాంధీ కూడా ఆయన ప్రాణాలు కోల్పోయినాడు, దేశం కోసం పనిచేస్తారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ ఫ్యామిలీ ఎప్పుడు భయపడలేదు. నాకు ప్రాణహారి కణం ఉందని తెలిసి కూడా ప్రజాసేవనే ఎంచుకుంటూ వస్తున్న ఇప్పుడు తరం రాహుల్ గాంధీ ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకు ఎంత చెప్పినా కూడా తక్కువనే. హీఈస్ ఏ బ్లాక్ బెల్ట్, హీఈస్ ఏ మంచి స్విమ్మర్, హీఈస్ మంచి ఆయనకు ఎంత అంటే ఆయన పర్సనల్గా ఆయన మెయింటైన్ చేసుకుంటా ప్లస్ పొలిటికల్గా మెయింటైన్ చేసుకుంటా ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ మీరు చూసుకున్నట్టయితే ఎన్ని ఎలక్షన్స్ పోయినా కూడా ఎక్కడ ఓటమి వచ్చినా ఎక్కడ గెలుపు వచ్చినా కూడా ఆయన వర్క్ మాత్రం స్టేబుల్గా, ఆయన స్ట్రాటజీ మాత్రం ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ ఒక విధంగా చేసుకుంటూనే వస్తున్నాడు. రాహుల్ గాంధీ నేను ఒక లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అంటే రాహుల్ గాంధీ.
ఆయన గురించి నేను ఆయనకు చాలా ఇష్టపడతాను, రాహుల్ గాంధీ. చాలా మంది అంటారు రాహుల్ గాంధీ అట్లా, రాహుల్ గాంధీ ఇట్లా, కానీ రాహుల్ గాంధీ గురించి తెలియన్నాడు వాడు అట్లా మాట్లాడతాడు. రాహుల్ గాంధీకి తెలిసిన వ్యక్తి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారే, ఆయన కూడా బిగ్ ఫ్యాన్ రాహుల్ గాంధీ గారికి. అలాగే నేను ఆయనకు ఫ్యాన్. అట్లాగే అంటే ఈ పార్టీకి సేవ చేసుకున్న, హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి నేనైతే శిరస్సు వంచి నమస్కరించే విధం నాది. అంటే ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో కష్టపడి ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎంత కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నా కూడా విమర్శించే నోళ్లను మూయించారు ఈ విజయంతో అనుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో చాలా మంది బలిదానాలు ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు ఇది రూలింగ్లో వచ్చే ముందు కూడా దీనికి పెద్ద పెద్ద నాయకులు చాలా మంది చాలా కష్టపడ్డారు. మీరు సిటీలో చూసుకుంటే అంజన్ కుమార్ యాదవ్ గారు ఉండే 10 సంవత్సరాలు ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారంటే, మీకు వేరే నాయకులు మీరు ఒకవేళ వెళ్ళి కనుక్కోండి. 10 years బ్యాక్లో, అంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు సిటీలో, హైదరాబాద్ సిటీలో, నాట్ ఓన్లీ హైదరాబాద్ సిటీలో, యావత్ తెలంగాణలో ఆయన బీసీ గురించి కూడా, ఆయన బీసీలో ఆయన డెసిగ్నేషన్ అంటే బీసీలో గురించి కూడా ఆయన తిరగడం జరిగింది, వాళ్ళ సమస్యలు తీర్చడం జరిగింది. దాని తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్లో ఆపోజిషన్లో ఉండి కూడా ఆయన ప్రతి ప్రజాసేవ, ప్రజలలోనే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటా, ప్రతి ప్రోగ్రామ్స్కి అటెండ్ చేసుకుంటా, ప్రతి ఒక్కరితో కనెక్టివిటీ పెంచుకుంటా ఇప్పుడు వరకు కూడా యాక్టివ్గా ఉన్నాడు. అంటే ఒకటి నాయకుడు, అదే అంజన్ కుమార్ యాదవ్. ఆయన తనయుడే అనిల్ కుమార్ యాదవ్. సో ఆయన అంజన్ కుమార్ యాదవ్ బాటనే అనిల్ కుమార్ యాదవ్ గారు నడుచుకుంటూ వస్తారు. సో అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి. ఆయన పార్టీలో ఎవరైతే పిసిసి ఉంటాడో, ఎవరైతే మెయిన్గా పార్టీ నడుపుతుంటాడో వాళ్ళ ఆదేశాల మీదనే నడుచుకుంటూ వచ్చిన మెంబర్ ఆయన అనిల్ కుమార్ యాదవ్. సో ఆయన చూసుకుంటే మేము కూడా అదే దారిలో నడుచుకుంటూ వస్తాం. ఏమన్నా కూడా పార్టీ నడపాలంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే రాజకీయాలనే ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా మీరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన తెలంగాణలో మీరు చూసినట్టే ప్రజా పాలన అనేది ఒక నినాదంతో నడుస్తున్న మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా కృషి చేశారు. పార్టీ రూలింగ్లో రావడానికి మెయిన్ ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారు. ఆయన స్టార్టింగ్లో ఆయన ఏదైతే స్టెప్స్ తీసుకున్నాడో, చాలా స్టెప్స్ తీసుకున్నాడు. అది కూడా చాలా మంచి స్టెప్స్. మెంబర్షిప్, ఆయన రాగానే మెంబర్షిప్ చేయడం జరిగింది. డివిజన్లో, ప్రతి డివిజన్లో ఒకరు ఒక 300-500 మెంబర్షిప్ చేయించారు కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్లో ఉన్నప్పుడు. మెంబర్షిప్ లాంటివి దాంట్లో పోటీ పెట్టాడు. మళ్ళీ ఏ డివిజన్కి ఎవరు ఎంత చేస్తారో నేను చూస్తా, వాళ్ళ డేటా తీసిండ్రు. అందరికీ ఒక బాధ్యతలు ఇచ్చారు. మీరు పార్టీలో తిరుగుతున్నారు కదా, పార్టీలో తిరగడం కాదు, మీరు మెంబర్షిప్ కూడా చేయించాలి. మీ మెంబర్షిప్ పవరే మీకు చూపెడుతుంది మీరు ఎంత స్ట్రెంత్గా ఉన్నారో పార్టీలో అన్నట్టు. అదొకటి తెచ్చారు. అలాంటిది పెద్ద వాళ్ళకు, సీనియర్ లీడర్స్కి అందరినీ కలుపుకుంటా ఒక్కొక్క చోట్ల ఒక 5 అసెంబ్లీకి ఒక దగ్గర మీటింగ్, ఒక 4 అసెంబ్లీకి ఒక దగ్గర మీటింగ్, అలా మీటింగ్స్ పెద్ద లెవెల్లో చేయడం జరిగింది. కొన్ని లక్షల మందికి గ్యాదర్ చేసి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాంటి చేసుకుంటా వస్తూ రూలింగ్ వచ్చింది. ఓకే, అంటే యూత్ కాంగ్రెస్ నాయకులు మీరు, సో అంటే చురుకైన పాత్రే పోషించుంటారు. ఎందుకంటే మీ సొంత డబ్బులతోనే చాలా మందికి ఇక్కడ సహాయ సహకారాలు అందించారు. వెంగళరావు నగరంలో మీకు ప్రజలకు సంబంధించి వాళ్ళకి సేవ చేశారు. సో ఇప్పుడు ఇంకా ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు? ఇప్పుడు నేను కరెంట్లీ వెంగళరావు నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను రూలింగ్లో వచ్చినప్పటి నుండి నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను. ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో, అది దేనిదైనా ఉండని, ఒక పెన్షన్దైనా ఉండని, రేషన్ కార్డ్దైనా ఉండని, మన డ్రైనేజ్ ఫెసిలిటీస్ చాలా, మా దగ్గర వెంగళరావు నగర్ డివిజన్లో కొంచెం స్లమ్ ఏరియా ఉంది. అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీస్ చాలా అది చాలా ఇష్యూస్ ఉన్నాయి. రోడ్ ఫెసిలిటీస్ బాగాలేవు. సో ఇవన్నీ ఒక గత 5 సంవత్సరాల్లో దీన్ని పట్టించుకున్న లేడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఈ రోడ్, ఈ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే మాకు తెలుస్తుంది. అప్పటి నుంచి మేము దీని గురించి చాలా రిక్వెస్ట్ రైజ్ చేశాము. మనం
మెయిన్ ఇష్యూ వెంగళరావు నగర్ డివిజన్లో వచ్చేది 33 kV వైర్ ఉంది, మన ఇంట్ల మీద నుంచి పోతుంది. సో ఆ వైర్ వల్ల ఒక 4 నుంచి 5 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది పెద్ద సమస్య, ఇది 40-50 సంవత్సరాల నుంచి వస్తున్న సమస్య. ఇది గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి నేను ఎన్నోసార్లు అడిగిన, ఎన్నోసార్లు మా వాళ్ళకి పంపించి రిక్వెస్ట్ కూడా పెట్టించిన ఇది వైర్లు తిప్పిమనేసి. కానీ దాని మీద చూద్దాంలే చేద్దాంలే అనే వరకే ఉండే, కానీ అది ఏనాడికి ఈ ఆలోచన రాలేదు. ఈ వైర్ తీస్తే ఎవరిదైనా ప్రాణం. ఎందుకంటే మొన్న మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా వైర్లు కట్ చేయించారు. ఎందుకంటే యువకుల ప్రాణాలు 4-5 చనిపోయారు. సో వాళ్ళ ఆవేదన చూడలేక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా రూలింగ్ రాగానే వారు చెప్పారు, ఎన్నైతే వైర్లు హై టెన్షన్ వైర్లు ఉన్నా కూడా, ఏ వైర్లు ఉన్నా కూడా అన్ని అండర్ గ్రౌండ్ గా వెళ్ళాలి, అన్నిటికీ డెవలప్మెంట్ మేము చేస్తాము అనేసి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం చెప్పిన. ఇది కొత్తగా ఏం కాదు, అది మొన్న ఇన్సిడెంట్ జరిగినాక కొంచెం దీని మీద సీరియస్నెస్ తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముందే స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ వైర్లు ఏదైతే ఉన్నారో అన్ని అండర్ గ్రౌండ్ లో చేస్తాం మేము అనేసి. సో అంటే మీరు వెంగళరావు నగర్ గురించి ఇంత బాధ్యత తీసుకున్నారు. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, మా సార్ ఇంకా మంచి పెద్ద పోస్ట్ లో వస్తే మాకు ఇంకా సహాయం చేస్తారు కదా, ఈవెన్ ఒక కార్పొరేటర్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు. సో ఫ్యూచర్ లో మేము ఏమైనా అనుకోవచ్చా? అంటే ఇది అధిష్టానం నిర్ణయిస్తుంది. మా దగ్గర ఏముంటే అన్ని కమిటీస్ ఉంటాయి, అన్ని వాళ్ళు చూస్తారు పార్టీకి ఎవరు ఎంత కష్టపడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి. వేరే పార్టీ లాగా ఏదో వీని కూర్చోబెట్టి వానికి ఇచ్చేయడం అట్లా ఉండదు. పార్టీలో కష్టపడుతున్నారు ఎవరు, పార్టీకి ఇన్ని సంవత్సరాల నుండి ఎవరు సర్వీస్ చేస్తున్నారు, వానికి ఇస్తే వాని క్యాపబిలిటీస్ ఏంది, వాడు చేయగలుగుతాడు, అట్లా ఇవన్నీ ఉంటాయి. దీనికి ఒక కమిటీ ఉంటుంది, ఈ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఏం నిర్ణయిస్తారో వాళ్ళ మీదే మేము డిపెండ్ అయి ఉంటాం. ఒకవేళ ఆ కమిటీ మిమ్మల్ని ఎంచుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? వెంగళరావు నగర్ కి ఏం చేస్తారు? ప్రజలకు ఏ హామీ ఇస్తారు? నేను ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో వచ్చినాను అనుకోండి, ఫస్ట్ నేను ప్రజలకి మెయిన్ వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉన్నవి. బేసిక్ నీడ్స్ ఏమున్నది? డ్రైనేజ్ ఫెసిలిటీస్ బాగాలేదు, రోడ్ ఫెసిలిటీస్ బాగాలేదు, కరెంట్వి చూసుకుంటే స్ట్రీట్ లైట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ అవైలబిలిటీ లేవు. అంటే ఇవి గత ప్రభుత్వంలో చేసినవి అన్ని చెప్తున్నాను నేను. ఇప్పుడు అన్ని దీని మీద వర్కౌట్ అవుతున్నాయి అన్నిటి మీద. అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఇప్పులు అన్ని తెచ్చి ఈ ప్రభుత్వం మీద వేసి పెట్టినారు ఇప్పుడు. అయితే ఇప్పుడు దాని మీద అన్నిటి మీద వర్కౌట్ అవుతున్నది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వెంగళరావు నగర్ డివిజన్కి సుమారు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. మా గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 2 years కూడా కాలేదు, ఇంకా 6 కోట్ల రూపాయలు పైన శాంక్షన్ అయిపోయింది. రోడ్స్ కూడా వర్కౌట్ స్టార్ట్ అయిపోయినాయి, దాని మీద వర్క్ అవుతున్నాయి కూడా. సో మీరు 5 సంవత్సరాలు గత ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మనం ఒకవేళ మాట్లాడుకుంటే కనుక వాళ్ళు టోటల్ 5 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు పెట్టారు ఈ రోడ్స్ మీద. మేము వచ్చి 2 years కూడా కాలేదు, ఇప్పుడు 6 కోట్లు దాటిపోయింది. ఇంకా ఫ్యూచర్ లా కొన్ని శాంక్షన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అవి మీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు చాలా మంది. ఇవి కూడా మేమే ప్రపోజల్ పెట్టాము. ఈ 6 కోట్లు ఏదైతే ఉన్నా అది కూడా ప్రపోజల్స్ మేమే పెట్టాము. ఇప్పుడు వచ్చే పెండింగ్ వర్క్ కూడా మేమే ప్రపోజల్స్ పెట్టాము. రాబోయే కాలంలో చాలా డెవలప్మెంట్ వెంగళరావు నగర్ డివిజన్ కి. ఇప్పుడు ఇక్కడ తుమ్మల హానరబుల్ మినిస్టర్ తుమ్మల గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గా, ఇంకా మాకు వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గా, అలాగే పొన్నం ప్రభాకర్ సిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, సిటీ మినిస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఈవెన్ ఇన్ఛార్జ్ మన అజరుద్దీన్ గారు ఉన్నారు, మా డిసిసి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒకటే మాట చెప్తారు, నువ్వు ప్రజల సమస్య ఏం తీసుకొని వచ్చినావు ఆవేరా అని అడుగుతారు. నాతో వచ్చి ఫోటోలు దిగడము అదేదో షాల్వాలు వేయడానికి వద్దు, మా దగ్గరకు వస్తే ప్రజా సమస్య ఏం తీసుకొని వచ్చినామని అడుగుతారు. నేను వెళ్ళినప్పటికల్లా ఏదో ఒక సమస్య తీసుకుని వెళ్తా వాళ్ళ దగ్గర తీసుకువెళ్తారు. అలాగే మీ సొంత డబ్బులతో కూడా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్న పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా నా సొంత డబ్బులతో చేసుకుంటా వస్తున్నాను. ఒక 10 సంవత్సరాల నుండి చేసుకుంటా వస్తున్నాను. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా మేము ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా సొంత డబ్బులతోనే చేసుకుంటా వస్తున్నాం. అంటే మీరు ఇంతమంది పేర్లు చెప్తున్నారు కదా, నాకు అందరు స్ఫూర్తి అసలు గాడ్ ఫాదర్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో? నా గాడ్ ఫాదర్ ఒకటే, అనిల్ కుమార్ యాదవ్ గారు. దాంట్లో డౌట్ లేదు, ఆయననే మాకు దారి చూపెట్టిండు. ఆయననే ఇప్పుడు కూడా ఆయన యూత్కి ఎంకరేజ్మెంట్ చేసి, నాకనే కాదు యావత్ తెలంగాణలో అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా మంది
ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన యూత్కి ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఓకే. ఆయన ఫస్ట్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాడు. ఓకే. దాని తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యారు. కర్ణాటకకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్ రాబోయే ఆల్ ఓవర్ ఇండియాకి ప్రెసిడెంట్ అయిపోయాడు యూత్ కాంగ్రెస్ నుండి. కానీ ఆయనకు పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన అవసరము బయట వేరే స్టేట్స్లో కాదు, మన స్టేట్లోనే చాలా అవసరం. ఎందుకంటే మనం ఆపోజిషన్లో ఉన్నాం కదా. అయితే ఆయనకు మన దగ్గర చాలా అవసరం అనేసి ఆయనకు ఆడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ డిసిసి చేశారు. డిసిసి చేసినా కూడా నిరంతరం పోరాటం అయినది. ఏ రోజైనా ఇంట్లో కూర్చోడు ఆయన, నిరంతరం పోరాటం అయినది. డైలీ ఏదో ఒక వర్క్ మీద ఉన్నది. అలాంటిది ఆయనకు ఎంత కష్టపడినందుకు ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఆయన కష్టానికి ఈ రాజ్యసభ కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఆ రాజ్యసభ కూడా చిన్నదే. ఆయన ఒక యూత్, ఆయనకు ఎట్లా అంటే నేషనల్ లెవెల్లో బాగా ఆయనకు పట్టు ఉంది ఆయనకు. సో మీ గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్. సో ఇంకా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఒకవేళ పదవి ఇచ్చారనుకోండి, ఆ విషయం పక్కన పెడదాం. ఒకవేళ ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? మా కాంగ్రెస్ పార్టీ ఒకటే నినాదం, ప్రజాసేవ ప్రజాపాలన. మేము ప్రజలకు సేవ చేయడమే. పొద్దున లేస్తే రాత్రి వరకు మా ప్రజలకు ఏ విధంగా మేము సహాయపడితే, మేము వాళ్ళకి సహాయపడితేనే వాళ్ళు రేపటికి మమ్మల్ని నమ్ముతారు. ఎప్పుడు కూడా నేను ప్రజలనే ఉంటూ, ప్రజలు కొన్ని విషయాలు ఉంటాయి, ప్రజలు మమ్మల్ని అడగరు, కానీ మేమే స్వయంగా నోటీస్ చేస్తాం. అడిగేదాకా మీరు ఉండనివ్వడం లేదు కదా, వాళ్ళ సమస్యలు తీర్చేస్తాం. ఎట్లయినా తీర్చడమే దానికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. ఒకవేళ మన దగ్గర కొన్ని సమస్యలు వాళ్ళు చెప్తే మనం తీర్చడం అది వేరు. వాళ్ళు చెప్పక ముందే మనం అది ఐడెంటిఫై చేసుకొని మనమే అది సాల్వ్ చేస్తే వాళ్ళు అరే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం చేశారు, అంత ముందే పని అయిపోయింది అన్నట్టు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష విమర్శలపై మీరేం సమాధానం చెప్తారు? ఇక ప్రతిపక్ష విమర్శలు అయితే ఉంటాయి. ఎవరైనా 100% అనేటువంటి ఉండదు, ఏదో ఒక లోపం ఉంటది. అలాంటిది వస్తుంటారు, చాలా మంది వస్తారు, మనకు విమర్శలు చేసేటోళ్ళు వస్తారు, మనకు పొగిడేటోళ్ళు వస్తారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక సంబంధించి మనం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు మేమే గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని కొంతమంది విమర్శిస్తున్నారు, అక్కడ రాదు అన్న మాటలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షం అంటేనే అది వాళ్ళు మాకు సపోర్ట్ గా మాట్లాడారు. వాళ్ళు ఎట్లయినా నెగిటివ్ తీయాలి, వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ తీసే మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు. సో మేము యాజ్ ఏ రూలింగ్ గవర్నమెంట్ మేమేం చేస్తున్నాం పార్టీలో, మేము ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏనాడు కూడా రేషన్ కార్డుల గురించి ఎప్పుడు ప్రజల విషయం తీయలేదు. ఎంతో మంది అప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు వరకు కూడా అదే ధీమాలో ఉన్నారు, ఈ రేషన్ కార్డు వస్తుందా రాదా. అట్లాంటిది మా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు వచ్చేటట్టు చేశాడు. ప్రతి బీదోనికి రేషన్ కార్డు ఇవ్వాలి. మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వడం తప్పు ఒకవైపు, మళ్ళీ దాని తర్వాత ఇంకో లెవెల్లో ఏంది సన్న బియ్యం ఇవ్వడం, అది గ్రేట్నెస్. రేషన్ కార్డు ఇవ్వడం వేరు, పైనుంచి సన్న బియ్యం కూడా చేస్తారు. డబల్ ధమాకే అయిపోయింది పబ్లిక్ అది. అది కాకుండా మీకు మహాలక్ష్మి స్కీమ్ అనేది ఉంది, అది కూడా త్వరలోనే రాబోతుంది. అట్లనే మనకు మహాలక్ష్మి ఇది మన లైట్స్, ఇది కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్ ఉంది, ఉచిత గ్యాస్ బిల్ ఉంది, మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది, బస్సు. అంటే డబ్బు సమస్య ఎంతున్నా పథకాలు అమలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జూబ్లీస్ లో పరిస్థితి ఏం అంత సూపర్ గా ఉంది. రాబోయే ఎలక్షన్ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఎందుకు చెప్తారంటే దాని ఇంకా కారణాలు కూడా చెప్తాను మీకు. ఏదో మాట వర్ష కాదు, ఇక్కడ మా పార్టీలో మంచి మంచి నాయకులు ఉన్నారు, అందరూ మంచి కేపబుల్ ఉన్న క్యాండిడేట్సే, అందరు ప్రజాసేవ ఉన్న క్యాండిడేట్సే. మరి దాని మీద కాకుండా ప్రజల గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కూడా జూబ్లీ హిల్స్ లో చాలా మంచిగా పనిచేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ మాకు అలాట్ చేసిన ఇన్ఛార్జ్లు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. మాకు ఏఐసిసి కూడా చాలా టైం కేటాయించి వాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. మెయిన్ ఒకటే ఏం పెట్టారు వాళ్ళు, ప్రజా ప్రాబ్లం. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే మనం ప్రజలది సమస్యల మీద పని చేద్దాం. ఈ ప్రజా సమస్యలు మనం పని చేశాకనే వాళ్ళకి పోయి ఓటు అడుగుదాం. అయితే ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ అన్ని డివిజన్లలో ఒక సుమారు 60 కోట్ల పైన
నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం 60 కోట్ల పైన శాంక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు వరకు. ఓకే. ఆల్మోస్ట్ 90% ప్రజా సమస్య క్లియర్ అయిపోయింది. మిగతా 10% కూడా రానున్న రోజుల్లో క్లియర్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ దీని ప్రకారం వాళ్ళ సమస్య క్లియర్ చేసినాకనే వాళ్ళతో ఓటు అడుగుతాం మేము. ఓటు అడిగేది ప్రజలే మమ్మల్ని ఎన్నుకుంటారు జూబ్లీహిల్స్ లో. మా సమస్యలు వాళ్ళ సమస్యలు తీర్చినాక వాళ్ళే ఓటేస్తారు కదా. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరించబడ్డం, ఈ పరిణామాలన్నీ చూస్తున్నట్టే ఇది ఒక నాటకంగా అనుకోవచ్చా? ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దూసుకు వెళ్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక వీళ్ళు నాటకాలు ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సో మరి వాళ్ళు జూబ్లీహిల్స్ లో ఈ విధంగా పనిచేస్తారా? అంటే బీజేపీ బీఆర్ఎస్ అని అనుకోవచ్చా? మీరు ఇది పొలిటికల్ గా కొన్ని స్టంట్స్ వీళ్ళు వాడతారు. ఎట్లా అంటే మీరు చెప్పినట్టు నాటకాలు కూడా కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఇట్లా నాటకం చేస్తే ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అరే కవితకు బహిష్కరించిరంట అనేసి ఒక టాపిక్ నడుస్తుంది పబ్లిక్ లో. ఇది ఒక స్ట్రాటజీ పొలిటికల్ గా. ఏదో ఒకటి పబ్లిక్ లో మనం ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అంటే ఏదో ఒక నాటకం ఆడతారు అన్నమాట. సహానుభూతి కోసము అట్లా ఇట్లా ఏదో ఒకటి పబ్లిక్ లో మన మాట ఉండాలి, మన గవర్నమెంట్ గురించి ఏదో ఒకటి, మన పార్టీ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండాలనేసి ఒక పొలిటికల్ స్టంట్ అయితే వాడతారు వాళ్ళు. అలాంటిది ఏవి నడవవు ఇక్కడ. ఒక్కటే మెయిన్ కాన్సెప్ట్ ఏంది, మీ మెయిన్ ఏమైంది, మా కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ఏంటంటే ప్రజాసేవ, ప్రజా సమస్యలను తీర్చడమే మా మెయిన్ ఎయిమ్. ప్రజాపాలన, ప్రజలు స్వేచ్ఛగా ఇక్కడ బతకాలి, అట్లనే వాళ్ళ బేసిక్ నీడ్స్ కరెక్ట్ గా ఉండాలి. ఇదే మా ఎయిమ్ మెయిన్. వాళ్ళ బేసిక్ నీడ్స్ మేము అంతా ఆల్మోస్ట్ 90% రిజాల్వ్ చేయడం జరిగింది. రానున్న రోజు మిగతా 10% కూడా సాల్వ్ అయిపోతుంది. జూబ్లీహిల్స్ లో 100% జెండా ఎగరబోతుంది. ఎవరన్ని గేమ్స్ ఆడినా సరే, ఎన్ని గేమ్స్ ఆడినా ఏం ఆడినా కూడా నడవదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఒకసారి డిక్లేర్ అయిందంటే అది వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పటి వరకు ప్రజలలో వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఎలక్షన్ కొట్లాడుతుంది. మెయిన్ అయితే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కొట్లాడుతుంది జూబ్లీహిల్స్. మా క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి. ఆయన చేసిన ప్రజాసేవనే, ప్రజాపాలననే ప్రజలు ఆయనకు ఎన్నుకుంటారు. సో మీరు కూడా వెంగళరావు నగర్ నుంచి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పొజిషన్ లో చేరుకోవాలని మా జెడ్ న్యూస్ తరఫున మేము కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జెడ్ న్యూస్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.